వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారు? ఈ పిలుపు వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించినప్పుడు భక్తుల నోట నిండుగా వినిపించేది ఒకే ఒక్క మాట, గోవింద అని. కానీ ఈ గోవింద అనే పిలుపు వెనుకున్న రహస్యం మీకు తెలుసా? ఇది కేవలం ఒక నామమే కాదు, దీని వెనుక గొప్ప శక్తి, భక్తి మరియు తత్వం కూడా ఉంది. గోవింద అనే మాటకు అర్థం ఏంటి? గోవింద అనే పదం సంస్కృత భాషలో రెండు అర్థాలలో ఉపయోగించబడుతుంది. గో అంటే గోవులు లేదా ఇంద్రియాలు, వింద అంటే కాపాడేవాడు, రక్షించేవాడు. అంటే గోవిందుడు అంటే ఇంద్రియాలను కాపాడేవాడు, ప్రపంచాన్ని కాపాడే దేవుడు. ఈ పేరు శ్రీకృష్ణుడికి చాలా ప్రత్యేకమైనది. ఆయన గోపాలుడు, గోవర్ధనధారి, గోవుల కాపరి అనే విధంగా పిలువబడతాడు. అసలు శ్రీ వెంకటేశ్వరుడికి గోవిందుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పద్మపురాణం ప్రకారం వెంకటాద్రిపై ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు గోవిందునిగా పూజించబడ్డాడు. ఒకసారి శ్రీ మహాలక్ష్మి భూమిదేవి మధ్య వచ్చిన వివాదంలో భూమిదేవి శ్రీహరిని గోవిందుడు అని పిలిచింది. అప్పటి నుండి తిరుమల వెంకటేశ్వరుడు భూమి మీద వాసం చేస్తున్న గోవిందుడు అనే నమ్మకం ఏర్పడింది. తిరుమలలో గోవింద అనే శబ్దం ఎందుకు అంత పవిత్రమైనది? తిరుమలలో స్వామివారు దర్శనం అనేది ఒక యాత్ర, ఒక ఆధ్యాత్మిక అనుభవం. భక్తులు స్వామిని చూసినప్పుడు హృదయంలో ఉప్పొంగే ఆనందాన్ని మాటలు చెప్పలేరు. ఈ అనుభూతిని వ్యక్తపరచడానికి గోవింద అనే శబ్దం ఒక మంత్రంలా మారిపోయింది. పిలిచిన ప్రతిసారి మనలో నెగిటివ్ భావాలు పోయి భక్తి పెరుగుతుంది. భక్తులు గోవింద 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 అని 3 సార్లు పిలుస్తారు. మన అహంకారాన్ని వదిలిపెట్టడం, భగవంతుని కృప కోరడం, ఆత్మ సమర్పణ చేయడం అనే 3 అర్థాల్లో ఉపయోగిస్తారు. ఈ 3 శబ్దాలు మనం దైవంతో అనుసంధానం అవడానికి ఒక మార్గం. ఎవరికైనా మెల్లగా గోవింద అని పిలిచినా మన శరీరంలో అద్భుతమైన శక్తి ప్రయాణిస్తుంది. అందుకే గోవింద అనే మాటను శబ్ద బీజం, సౌండ్ సీడ్ అంటారు. ఇది మానసికంగా అండ్ శారీరకంగా కూడా మనల్ని శాంతంగా, శక్తివంతంగా మార్చుతుంది. గోవింద అనే పిలుపు కేవలం ఒక భక్తి నినాదం కాదు, అది మన మనస్సు, మన ఆత్మను శుద్ధి చేసే శక్తివంతమైన శబ్దం కూడా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే లైక్ కొట్టండి. మీరు కూడా గోవింద అని ఒకసారి కామెంట్ చేయండి.